ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మోసపోయావు కదా? ఆ దర్శన్ని ప్రేమించి దారుణంగా మోసపోయావు, అవునా? నా దర్శన్ చీటర్ కాదు. కానీ ఆ ఆనంద భైరవి పెద్ద చీటర్. దీనికి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయని తెలిసినా కేర్ చెయ్యని దుర్మార్గురాలు. ఈ మాట మాత్రం నిజం. నేను దర్శన్ని ప్రేమిస్తున్నానని ఆమెకు తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తోంది. కావాలనే నన్ను దూరం చేస్తుంది. దర్శన్కి అప్పటికప్పుడే అందుకే పెళ్లి ఫిక్స్ చేసేసింది. మరిప్పుడేం చేస్తావు? చస్తావా? ఏం చేయాలో తెలియడం లేదు. ప్రేమించింది చావడానికా? దర్శన్తో కలిసి లైఫ్ ని షేర్ చేసుకోవడానికా? లైఫ్ ని షేర్ చేసుకోవడానికే, కానీ దానికి దారి నేను చూపిస్తాను. నిన్ను దర్శన్కి భార్యని చేస్తాను. నిన్ను ఆ ఇంటి కోడల్ని చేస్తాను. నిజంగానా? ప్రామిస్. ఆ ఆనంద భైరవి వల్ల లైఫ్లో నీకంటే మొదటి దెబ్బతిన్నది నేనే. నాతో చేతులు కలిపితే ఆ ఇంట్లో పెద్ద కోడలిగా నేను, చిన్న కోడలిగా నువ్వు ఒకేసారి కాళ్ళు పెట్టి మన రెండు కాళ్ళు ఆ ఆనంద భైరవి నెత్తిమీద పెట్టి తనని పాతాళానికి తొక్కేద్దాం. నా మీద నీకు నమ్మకం ఉంటే నాతో చేయి కలుపు. ఇక మన నుంచి ఆ ఆనంద భైరవిని కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. నేనున్నాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, కానీ నువ్విలా చేస్తావా? ఇది కరెక్టేనా? చెప్పు దర్శన్, నిన్నే మాట్లాడవే. చెప్పమంటున్నాను కదా దర్శన్. ఏంటిది? దర్శన్ అని చెప్పి పూల మొక్కతో మాట్లాడుతోంది. చూద్దాం ఏం మాట్లాడుతుందో. రోజు ప్రేమతో నీకు నీళ్లు పోస్తున్నాను కదా. హా, ప్రపంచంలోనే చాలా అందమైన పేరు దర్శన్. ఆ పేరు నీకు పెట్టాను కదా. అందుకు నువ్వేం చేయాలి? రోజు శరణ్య నాకు ప్రేమగా నీళ్లు పోస్తుంది కాబట్టి తనకు అంతే ప్రేమగా ఒక పువ్వు ఇవ్వాలి కదా. అయినా ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు మొదటి నుంచి బాగా ఇచ్చేదానివి కదా. ఇప్పుడేమైంది? ఏంటి బెటర్ చేస్తున్నావా? ఏంటి కోపం వచ్చిందా? మరేంటి? నిన్ను నేను ఇంతలాగా ప్రేమిస్తుంటే కొంచెమైనా ఒక ఫ్లవర్ ఇచ్చి నా మీద ప్రేమ చూపించాలి కదా. ఈ శరణ్య నీ నుంచి కోరుకుంటుంది ఒక్కటే, ప్రేమ. అర్థం చేసుకో.
ముద్దివ్వు. హా? నువ్వు మాట్లాడతావా? అవును, హా? ఇంకొక్క ముద్దు కావాలి. ఏంటి, చెట్టుకి దర్శన్ అని పేరు పెట్టి ముద్దు పెట్టుకుంటూ దర్శన్కే పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నావా? పోక. ఏ ఈ ముద్దులు చెట్లకి పూలకి కాదు, డైరెక్ట్ గా వెళ్ళి దర్శన్కే పెట్టే. నేను రోహిత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకు నచ్చలేదా? అందుకని మమ్మల్ని దూరం పెట్టేస్తావా? ఆస్తిలో రావాల్సిన వాటా అడిగితే ఇవ్వవా? నువ్వు ప్రేమించింది మా రోహిత్నా లేక వాడి వెనకున్న ఆస్తినా? ఈ ఆనంద భైరవి బతికున్నంత వరకు మా నుండి ఎవరిని వేరు చేయలేరు. నీ కొడుకు మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు కదా, కానీ రోహిత్ విషయంలో జరిగిందే నీ కొడుకు దర్శన్ విషయంలో కూడా జరుగుతుంది. నువ్వు వేరే సంబంధం ఫిక్స్ చేసేసి దర్శన్కి పెళ్లి చేయాలి అనుకున్నావు. సమీర దర్శన్ని వదలదు, నిన్ను నేను వదిలిపెట్టను. ఏ ఉమ్మడి కుటుంబం పరువు తీశాను అన్నావో, ఏ ఉమ్మడి కుటుంబానికి నేను సరిపోను అన్నావో, అదే నేను సమీరాని అస్త్రంలా వాడి నీ ఉమ్మడి కుటుంబం తాలూకా కంచుకోటని బద్దలు కొడతాను. సమీరాకి దర్శన్కి పెళ్లి జరిపిస్తాను. ప్రేమ ముందు మీ పెద్దరికాలు పెత్తనాలు తల వంచాల్సిందే అని నిరూపిస్తాను. నిన్ను తల దించుకునేలా చేస్తాను. రోహిత్, గుడ్ మార్నింగ్. రోహిత్, నువ్వు తాగొచ్చావా? ఎస్, నీలాంటి పెళ్ళాలుంటే ఏ మగాడైనా మందు తాగుతాడు, పురుగుల మందైనా తాగుతాడు. నేనేం చేశాను? అబ్బా, నువ్వేమీ చేయలేదు. పెద్ద పత్తితూ మరి నా కుటుంబం నీకేం ద్రోహం చేసింది? మా పిన్ని నీకేం అన్యాయం చేసింది? అసలు వాళ్ళ మీద ఎందుకు బాగుపట్టావే నువ్వు? చెప్పు. నో ఆన్సర్. ఐ నో నీ దగ్గర ఆన్సర్ లేదని నాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.